కార్తీక్. అమ్మా నాన్న ఇద్దరు బాగున్నారు. నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. వచ్చేస్తున్నారు. సరే. బాబు, ఏంటయ్యా నువ్వు? కళ్ళు నెత్తికెక్కాయా? తల్లివయ్యుండి నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారా? అక్కడ కొంచెం అయితే మీ పిల్లాడు బండి కింద పడుండేవాడు. ఈ అమ్మాయి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలు కాపాడిందంటే ఆ అమ్మాయి ఇక తన వాళ్ళని ఎంతగా ప్రేమిస్తుందో. ఓహో, తను చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓ ఎస్, రాధా గారు నేను తన కోసం చూసిన అమ్మాయినే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. నువ్వు చూసిన అమ్మాయి కాదు, నేను చూసిన అమ్మాయినే చేసుకుంటాడు. అంత సంస్కారం ఉన్న గుణవంతురాలు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పు? అది చాలదు. సంస్కారవంతురాలు గుణవంతురాలు అయితే సరిపోతుందా? నా ఉద్దేశ ప్రకారం ఆ అమ్మాయికి వాటితో పాటు తన హక్కుల గురించి పోరాడడం కూడా తెలిసుండాలి. నేను చూసిన అమ్మాయికి అవన్నీ వచ్చు. హక్కు గురించి పోరాడాలంటే ఆ అమ్మాయికి ముందు ధైర్యం ఉండాలి కదా. నేను చూసిన అమ్మాయి ధైర్యవంతురాలు. అదే కదా కమలక్క నేను చెప్పేది. ఆ అమ్మాయి అందరి అమ్మాయిల కన్నా చాలా బెస్ట్. ఆ అమ్మాయి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లవాడి ప్రాణాలు కాపాడింది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అందరూ అలా చేయలేరు. ఆ అమ్మాయి బెస్ట్. రాధాబాబు గారు అమ్మాయినే చేసుకుంటారు. సో వాట్? నేను చూసిన అమ్మాయి ఎడ్యుకేటెడ్. రాధా గారికి అలాంటి అమ్మాయి కావాలనుకున్నాం కదా. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చుండాలి. అయినా ఆయన మనకు ముందే చెప్పారుగా. చెప్తే చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం రాధా గారు నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. చూస్తూ ఉండండి. గౌరక్క, అది మీరెలా చెప్తారు? నేను చెప్తున్నారు కదా. ఆగండి. అరే, ఏమైంది? ఏంటి గొడవ? మీరెందుకు ఇలా గొడవ పడుతున్నారు? రాధాకి నచ్చిన అమ్మాయినే తను పెళ్లి చేసుకుంటాడు. అత్తయ్య గారు చెప్పింది అక్షరాల నిజం. రాధకి నచ్చిన అమ్మాయే ఇంటి కోడలవుతుంది. మీరు ఒక పని చేయండి. మీరు మీకు నచ్చిన 5 అమ్మాయిల్ని ఇంటికి పిలవండి. రాధాకి ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేద్దాం. అవును, బామ్మగారు, మీ ఐడియా చాలా బాగుంది. అయితే మేము 5 రేపొద్దునే 5 అమ్మాయిల్ని ఇంటికి రమ్మని చెప్తాం. ఏమంటారు? అవును, అలాగే రాధా గారు నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. 5గురికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాం. బామ్మగారు చాలా మంచి ఐడియా ఇచ్చారు. సరే, అయితే అలాగే చేద్దాం. మనం అందరం వాళ్ళ 5 ఒకే టైంకి రమ్మని పిలుద్దాం. సరేనా? కానీ ఏ టైంకి రమ్మందాం? నా లెక్క ప్రకారం ఉదయం 10 గంటలకు రమ్మంటే బాగుంటుంది. వద్దొద్దు, అందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? మనం 5 ఒకే సమయానికి రమ్మని పిలిస్తే రాధాబాబు గారు కన్ఫ్యూజ్ అవుతారు. రాధాబాబు గారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అని ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే లవ్లీ. అయితే ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది. ఏంటి? అయితే అందరూ ఒప్పుకున్నట్టేనా? పొద్దు పొద్దునే నాకెందుకోగానే ఏదో జరగబోతుందనిపిస్తుంది. రాధా గారు, ఈ రోజు హల్వా బాగా కుదిరింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీంతో మీ నోరు తీపి చేసుకోండి. నోరు తీపి చేసుకోవాలా? ఎందుకో? అరే, మీరు అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పాలిగా, అందుకని. అమ్మాయి ఎవరు? మీకోసం నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి. ఇది తిని మీరు అమ్మాయిని చూడగానే సరే అని చెప్పండి చాలు. ఏంది, మీరు నా కోసం అమ్మాయిని చూసినారా? అవునండి, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు? ఎంతైనా మీ పెద్దవదని కదా. సరే, ఇది తినండి, రండి. తనని మర్చిపోండి. నా ఉద్దేశం ఏంటంటే గౌరీ అక్కయ్య చెప్పిన అమ్మాయిని మర్చిపోండని. ఇప్పుడు మీరు కేవలం నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అంటే మీరన్నైతే మీరు కూడా నా కోసం అమ్మాయిని చూసినారా? అవునండి, అది ఇప్పుడు వస్తుంది మిమ్మల్ని కలవటానికి. మీరు నోరు తీర్చేసుకోండి. వద్దులే, ఆగు మీనాక్షి. నువ్వంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? మీనాక్షి, ముందు నువ్వు అమ్మాయికి క్షమాపణలు ఎలా చెప్పాలో ఆలోచించుకో. ఎందుకంటే రాధా గారు నాకు నచ్చిన అమ్మాయినే చూస్తారు, తననే పెళ్లి చేసుకుంటారు. గౌరక్క, అది చూద్దాం. ఎవరు ఎవరిని క్షమాపణ అడుగుతారు? నాకు బాగా తెలుసు. రాధా గారు ఖచ్చితంగా నేను చూసిన అమ్మాయిని చేసుకుంటారు. నాకు బాగా తెలుసు, రాధా గారు ఖచ్చితంగా నేను చూసిన అమ్మాయినే చేసుకుంటారు.
బతికిపోయాను. ఓ, తీసుకోండి ఏం తీసుకోవాలండి? డ్రెస్. ఈ రోజు ఆ అమ్మాయి మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వస్తుంది కదా. గౌరవతిని చెప్పిన అమ్మాయా? కాదు. మీనాక్షోతిని చెప్పిన అమ్మాయా? ఏం కాదు, నేను చూసిన అమ్మాయి. మీరు కూడా అమ్మాయిని చూసారా? అవును, అందరిలో బెస్ట్. అరే రాధా గారు, ముందు నోరు రెడీ చేసుకోండి. ఆగండి. రాధా గారు, అందరూ కలిసి నా కొంప ముంచేలాగున్నారే. ఇదిగోండి, ఇవి మీకోసమే తెచ్చాను. ఎందుకు చెప్పండి? ఏముంది, మీరు కూడా నా కోసం అమ్మాయిని చూస్తుంటారు అంతే కదా? అవును. లేదు. అరే రాధా గారు, రాధాబాబు గారు, రాధాబాబు గారు, మీకు గుడ్ న్యూస్. నేను మీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను. ఇది బ్రాండ్ న్యూ మొబైల్. తన దగ్గర మీరు ఇంప్రెషన్ కొట్టేయాలి కదా, అందుకని తీసుకోండి. ఈ రోజు అమ్మాయి నన్ను కలవడానికి వస్తోంది. నాకేమీ వద్దు. రాధాబాబు గారు, నేను చెప్పేది కొంచెం వినండి. ఆపండి. కూర్చుందాం. అలసిపోయాం. ఓ, సరే సరే. పైన కూర్చోండి. వదిల్లో, నాకు చాలా బాగా తెలుసు మీలో ఎవరు నేను బాధపడటం చూడలేరు. అట్టాగే నేను కూడా మీలో ఎవరు బాధపడటం చూడలేను. ఏం చేయను? సరే, కలుస్తాలేండి. 5గురిని కలుస్తాను, సరేనా? చాలా మంచిది, చాలా మంచిది. చాలా సంతోషం. రాధా గారు, తీసుకోండి, దీన్ని వేసుకోండి. చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఇది తీసుకోండి. మీ నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది. అవన్నీ తర్వాత, ముందు గులాబ్ జాములు తినేయండి. చాలా సంతోషం. ఈ షూ కూడా వేసుకుని వెళ్ళండి. ఇది తీసుకోండి, బ్రాండ్ న్యూ మొబైల్. తనకి మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది, తీసుకోండి. నేను అనుకుంటూనే ఉన్నాను ఈ రోజు ఏదో జరుగుతుంది అని. ఓ తులసి మాత, నా తలరాతలో ఏం రాసిందో నువ్వే చెప్పాలి తల్లే. నా మనసుకు నచ్చిన అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి, తను నా చెంప పగలగొట్టి వెళ్ళిపోయినదే. అది అందరి మొదలు. నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు, కానీ వాళ్ళు నన్ను కలవాలని వస్తున్నారు. ఒక్కరు కాదు, 5గురు. అర్థం ఉందా అసలు? నువ్వే ఏదైనా మార్గం చూపించు, లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేలా ఉంది. తులసమ్మా, నువ్వే కాపాడుతలే. అమ్మా, నాన్న, ఎలా ఉన్నాను నేను? అలా అడుగుతావేంటమ్మా? నువ్వు మేలిం బంగారంలా మెరిసిపోతున్నావు. అచ్చం రాజకుమారిలా అందంగా కనిపిస్తున్నావు తల్లి. ఆ దేవుడి దయ వల్ల నీకు ఎవరి దిష్టి తగలకూడదు తల్లి. అన్నయ్య, ఆ భూతాలకి కేవలం భూతాలే దిష్టి పెడతాయి. కొత్తగా బయట వాళ్ళు వచ్చి దిష్టి పెట్టాల్సిన పని లేదులే. ఇంట్లోనే నీలాంటి దయ్యం ఉండగా నన్ను ఎంత హేళన చేయాలనుకుంటే అంత హేళన చేసుకోండి. నేను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అప్పుడు ఈ సత్యం ఏంటో మీకే తెలుస్తుంది. అమ్మా, నాన్న, నేను వెళ్ళనా? వెళ్ళిరామ్మా. నన్ను ఆశీర్వదించండి. నేను సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని. విజయీ భవ. వెళ్ళిరామ్మా. అక్కడ నీ రాకుమారుడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెయిటింగ్ వెయిటింగ్ ఇంగ్లీష్ లో. అమ్మా, ఆయనకు అసలు తెలీదు ఆయన్ని కలవడానికి వచ్చేది ఇంకెవరో కాదు, ఆయన కలలో రాకుమారి అని. సంతోషంగా వెళ్ళమ్మా. చూడు నా తల్లి. వెళ్ళమ్మా. వెళ్ళిరా వెళ్ళిరా. అల్లుడు గారికి నా దండాలు ఇచ్చానని చెప్పమ్మా. దండాలా? దీవెనలు అనాలండి. ఓ దీవెన్లా.
నమస్కారం అండి. ఆ, నమస్తే. మీరు అప్పుడే వచ్చేసారా? ఐఎమ్ వెరీ ఇంప్రెసివ్. రండి రండి, లోపలికి రండి. చూడండి, నేను రాత్రంతా పడుకోలేదు. మీరు నన్ను మీ ఇంటికి ఎందుకు పిలిపించారా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. చెప్తాను. మీరు మీరు ముందు లోపలికి రండి. నన్ను ఎందుకు రమ్మన్నారు? చెప్తాను, అన్నీ చెప్తాను. ముందు ఇలా వచ్చి హాయిగా కూర్చోండి. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారిని పిలుచుకొస్తాను. అలాగే. ఓయ్ హోయ్ 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 హోయ్, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. హాయ్, ఎలా ఉన్నావు? చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఇంత త్వరగా వచ్చేసావా? అవునండి, నాట్ బ్యాడ్. వచ్చి కలిస్తే బాగుంటుందని. ఐ లైక్ దట్. ఐ క్వైట్ లైక్ దట్. చాలా అందంగా సిగ్గుపడుతున్నావు. అలా సిగ్గుపడుతూ ఉండు, నవ్వుతూ ఉండు. అలా రారా, నేను నిన్ను మా అత్తయ్య గారికి బామ్మ గారికి పరిచయం చేస్తాను. అలాగే, త్వరగా రాదండి. త్వరగా రా. ఇక్కడే కూర్చోమని చెప్పానే. ఎవరిని కూర్చోపెట్టావు? అదే అత్తయ్య గారు, రాధాబాబు గారి కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి. తను ఇక్కడే కూర్చోమని చెప్పాను. ఎక్కడుంది? అనవసరంగా నా సమయాన్ని వృధా చేసి. అత్తయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అత్తయ్య 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 ఎక్కడికి వెళ్ళారు? చూడు, మన అత్తయ్యని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే అత్తయ్య ఇక్కడ లేరు. ఒక పని చేయి, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. ఓకే, డోంట్ గో ఎనీవే. అలాగే, నువ్వు ఇక్కడే కూర్చో. తప్పకుండా. కావేరి, నువ్వు అప్పుడే వచ్చేసావా? అయినా నువ్వు ఇక్కడే చేస్తున్నావు? అది నేను. సర్లే వదిలే. పద నేను అత్తయ్య గారికి పరిచయం చేస్తాను. అలాగే బామ్మ గారికి మావయ్య గారికి పరిచయం చేస్తాను. పద. ఏమండి, ఇంకేం మాట్లాడకురా. తను నన్ను ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళింది. రెండత్తయ్య, కావేరి ఎంత క్యూట్ గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎక్కడుంది తను? తెలియట్లేదు అత్తయ్య, నేను ఇక్కడే ఉండమని చెప్పాను. ఇక్కడ నువ్వు ఈ అమ్మాయిని చూపిస్తాను రమ్మన్నావు. అక్కడ లవ్లీ ఇంకొక అమ్మాయిని పరిచయం చేస్తాను రమ్మని తీసుకెళ్ళింది. అక్కడ కూడా ఆ అమ్మాయి లేనే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. పద అత్తయ్య గారు నిన్ను చూసి చాలా సంతోషిస్తారు. అవునా, నిజంగానా? వెళ్దాం. అరే, మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నాను. ఓరి భగవంతుడా, నువ్వు అప్పుడే వచ్చేసావా? అది కూడా అంత త్వరగా? అవును, వచ్చేసాను. ఈ అమ్మాయే నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి. లేదు, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది నేను. ఆ విషయం మర్చిపోకండి. గౌరక్క, మీరు పొరపాటు పడినట్టున్నారు. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది నేను. చూసారా ఎంత అందంగా ఉందో? లేదు మీనాక్షక్క, ఈ విషయంలో మీరు పొరపాటు పడుతున్నారు. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి రమ్మంది నేను. నేను చెప్పేది కొంచెం వింటారా? గుణవంతురాలు, సంస్కారవంతురాలు అని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది నేను. లేదు, నా మాట నమ్మండి. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది నేను. నాకు అర్థమైంది. నాకు అర్థమైందమ్మా. తెలిసి తెలియకుండానే మన రాధ కోసం ఒకే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సంతోషంగా ఉందమ్మా. ఇప్పటికైనా అర్థమైందా మేం మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాము? చూడు, నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా రాధగారిని కూడా కలవ్వా? ఒకసారి కలిస్తే మీరిద్దరూ ఒకరికొకరు నచ్చుతారో లేదో కూడా తెలిసిపోతుంది. రండి రాధాని తీసుకురండి. వచ్చి చూసి నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అంతే కదా? అంతే కదా రాధా, ఇక్కడ ఎవరు నిన్ను బలవంతం చేయడం లేదు. వచ్చావా రాధా? నీకోసం కోడళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. రాధాబాబు గారిని చూసారా అక్కయ్య? ఆడపిల్లలా ఎలా సిగ్గుపడుతున్నారు?
నువ్వా? మీ ఇద్దరికి ఈ అమ్మాయి ముందే తెలుసా? అదే ఈ అమ్మాయే ఈ అమ్మాయికే నేను మనసు ఇచ్చినాను కానీ తనే విసిరు కొట్టినదే. ఓ ఇప్పుడు మాకు అర్థమైంది తను మిమ్మల్ని ఏం చేసింది అని. ఆ రోజు నన్ను కూడా తిట్టేసి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావడం లేదో, తను మన ఇంటికి ఎలా వచ్చింది? అది మీ వదిలినందరూ కలిసి నన్ను ఇక్కడికి రమ్మన్నారండి. అవును రాధ గారు, మేము 5గురం తెలియకుండా ఒకే అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఇంతకు ముందే అమ్మాయి మీకు నచ్చిన అమ్మాయిని మాకు తెలిసింది. మరి నాకు నచ్చితే సరిపోతుందా ఏంది? తనకి నచ్చాలి కదా. ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమే లేదు. ఓయ్ హోయ్ 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 హోయ్, ఏంటి మీరు? నా ఉద్దేశం మీరు నాకు నచ్చలేదని కాదు. నిజానికి నేను అపార్థం చేసుకున్నాను. మీ బోసిమోహ అన్నయ్య ఉన్నాడు కదా, అతను మీసాలు లేని మీ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చూసి మీరే అనుకున్నాను. ఆయనకి పెళ్ళైపోయింది కదా. మీరొచ్చి చేయి పట్టుకోగానే నాకు కోపం వచ్చి, చూడండి కోపంలో కొట్టేశాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సారీ. నాకేం అక్కర్లేదు. ఈ సారీలు గీరీలు అన్నీ నీ దగ్గర ఉంచుకో. అక్కయ్య, మీరు ఎలాగైనా ఆయన ఒప్పించండి. నేను ఎంత చెప్పినా వినట్లేదు. అయ్యో పాపం రాధా గారు, తను తప్పు ఒప్పేసుకుంది కదా, క్షమించేయచ్చు కదా అమ్మాయిని. పాపం రాధా గారు బతిమలాడుతుంది కదా, తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించాలి. క్షమించేయండి ప్లీజ్. రాధా బాబు గారు ప్లీజ్ 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 అవును క్షమించేయండి. రాధా గారు, please. మేమందరం చెప్తున్నాం కదా, మా మాట వినండి. రాధా గారు, జస్ట్ లుక్ ఎట్ హర్. పాపం ఏడుస్తుంది, తన్ని క్షమించండి ప్లీజ్. అరే ఏడవుకో ఏడవుకో ఏడవకన్నాను కదా. అంటే మీరు నన్ను క్షమించినట్టేనా? క్షమించాను. అది మాట అంటే అంటే అక్క మనందరం ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాం. రాధాబాబు గారికి నచ్చిన అమ్మాయిని మనందరం సెలెక్ట్ చేసాం. నిజమే. చూడమ్మా, నువ్వు కూడా మాకో విషయం చెప్పు. మా రాధని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అది మిగిలిన విషయాలన్నీ మీరు మా ఇంటికొచ్చి అమ్మ నాన్నలతో మాట్లాడండి. ఆపండి, ఆపండి. నీలాంటి అమ్మాయే మా రాధకి భార్యగా రావాలని కోరుకుంటున్నాం. వెళ్ళి మీ అమ్మా నాన్నలకి చెప్పు, ఈ రోజు రాత్రి మేము వాళ్ళని కలవడానికి వస్తామని. అరే అమ్మాయి సిగ్గుపడుతుంది. అమ్మా, అందరూ ఎక్కడున్నారు? త్వరగా రండి, త్వరగా రండి. అమ్మా కావేరి, ఏమైందమ్మా? ఏమైంది కావేరి? అంత మెల్లగా అడుగుతారేంటి? అందరూ కలిశారు. అవునా? ఆయన కలిశారు. ఆయన గారి అమ్మ, బామ్మ, నాన్న, ఇంకా అందరినీ కలిశాను నేను. చాలా బాగుంది. ఇంకా విషయం అంతటితో ఆగలేదు. ఈ రోజు వాళ్ళు మనల్ని కలవడానికి వస్తున్నారు. నిజంగానా? వస్తున్నారా? ఎందుకు? ఓయ్ తెలివి తక్కువదానా, నీకింకా తెలీదా? అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళని ఎందుకు కలవాలనుకుంటారో? అరే, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి ఇంటికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వస్తారు సత్యా. తప్పుకో వదినా. అంటే అన్నయ్య, ఇప్పుడు సంబంధం కుదిరితే ఆ, దీనికి పెళ్లి చేసేస్తారా? అవును. తనకి పెళ్ళైన మరుక్షణమే మన ముగ్గురికి లభిస్తుంది ముక్తి. ఇక నువ్వు తప్పుకో.
నేను నా బంగారు తల్లిని రెడీ చేసి ఉంచాలి. ఆ అబ్బాయి తరఫు వాళ్ళు వస్తున్నారు కదా. పదండి పదండి, మార్కెట్ కి వెళ్దాం. సరే పద. నేను వెళ్ళి తయారవుతాను. పెళ్లి చేద్దామని నేను కూడా అనుకుంటున్నానులే. వచ్చిన వాళ్ళ బ్యాండ్ బజాయించి పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు సత్యభామే కాదు.